మీ అందరికి శుభాభివందనములు. దేవుని కృప అపోస్తలుల కార్యములు 13:43 కృపయందు నిలకడగా ఉండుడి, కృప ద్వారా అనేక ఆత్మీయ ఆశీర్వాదములు ఉన్నవి. 1 కృప ద్వారా రక్షణ. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 2 కృప ద్వారా బలము. 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నా వలన నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. 3 కృప ద్వారా స్వస్థత. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాగా క్రీస్తు కృప ద్వారా ధైర్యము, ఆదరణ. యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తటిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5 కృప ద్వారా దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదము. 1 కొరింథీ 15:10 నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను గాను, నాకు తోడైన దేవుని కృపయే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞతావందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, దేవుని మాటలను విని నా ప్రభువా నాయన వినువారిని, వారి కుటుంబములను, వారి సంఘములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించు నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.